చేయాలని మనం అనుకోవచ్చు. అయితే రెండోది దాని కొనసాగింపు బాహుబలి తర్వాత అంత సంచలనం కలిగించింది పుష్ప. ఇది అనూహ్యమైన పద్ధతిలో నిజానికి మొదటి భాగం అయింది, రెండో భాగానికి మరింత ఎక్కువైంది. అప్పటి నుంచి అల్లు అర్జున్ రేంజ్, తెలుగు సినిమా రేంజ్ కూడా ఇంకా పెరిగింది. బాహుబలికేమో అది పౌరాణిక జానపదం కాబట్టి ఒక విధంగా వెళ్తే, ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీ అనే దర్శకుడితో భారీ ఎత్తున సినిమా తీస్తున్నారు. దానికోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా నుంచి కొంచెం విరామం కూడా దానికి ఇచ్చారు, అదంతా నడుస్తుంది. అయితే ఈ వార్తలు ప్రముఖంగా తెలుగు పత్రికల్లో ఇస్తూ పవర్ హౌస్ టైటిల్ వాడుతున్నారు అల్లు అర్జున్కు. ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించి ఏది జరిగినా ఇది ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు పవర్ స్టార్ ఒకడు ఉండగా ఈ పవర్ హౌస్ టైటిల్ ఏంటి? ఒక స్టార్ కంటే ఒక పవర్ హౌస్ అంటే అది ఆయన చెప్పాడా లేదా నేను చెప్పలేను, కానీ మీడియాలో ట్రెండ్స్ ఇప్పుడు క్వశ్చన్ అలా వస్తుంది. దీంట్లో రష్మిక మదన్న కూడా ఉంటుందని, ఆమె కొంచెం యాంటగనిస్ట్ నెగిటివ్ రోల్ కూడా ప్లే చేస్తారని అంటున్నారు. కానీ ఇది మళ్ళీ భారీగా అతి భారీగా ఉండబోతుందంట. ఇది ఎక్కువగా ఆకాశ వీధుల్లోనే సాగే అతి భారీ చిత్రం అట. సో బాహుబలి టు అల్లు అర్జున్ 22 ఇది ఒక పెద్ద ప్యాన్ ఇండియా జర్నీ అనమాట. దీంట్లో నుంచి ఆర్థికంగా లేకపోతే అంతర్జాతీయంగా వచ్చే మంచిని మనం ఎంజాయ్ చేస్తూనే మన సినిమాలు మన వేళ్ళు వాటిని మళ్ళీ వెతుక్కునే ప్రయత్నం కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అదే రాజమౌళి మర్యాద రామన్న లాంటి అతి సాధారణమైన సునీల్తో కూడా ఈగతో కూడా నేను అప్పుడే అన్నాను, నేను అప్పుడు మగధీర తీశాడు ఆయన ఏదో ఫంక్షన్లో ఉంటే, మగధీరే కాదు ఈగధీర కూడా తీయగలని రాజమౌళి నిరూపించారు అని. ఇప్పుడు మరి బాహుబలి దీని తర్వాత ఎలాంటివి వస్తాయో మనం చూడాలి. మహేష్ బాబు సినిమా ఆయనది ఒకటి నడుస్తుంది, ఇప్పుడు అల్లు అర్జున్, ఈ లోపల మన హరిహర వీరమల్లు ఆ కథలు కూడా నడుస్తున్నాయి. సో పరిశ్రమలో ఇన్ని రకాలైన ట్విస్టులు లేదా భారీ ట్విస్టులు రాబోతున్నట్టు కనిపిస్తుంది. ఎప్పుడైతే 100 కోట్లు అన్నారో తారలు మారుతారు, స్టార్లు మారుతారు, ఇవన్నీ చాలా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ తెరకల్ స్టేజ్ 2 9 న్యూస్.